అదే మేము వెళ్ళామండి. ఇంకా మాకు ఇన్ని రోజులంటే మేము ఒంటరిగా పోరాడాము. ఇప్పుడు మాకు హరీష్ అన్న సపోర్ట్ ఉంది, కార్తిక్ రెడ్డి అన్న సపోర్ట్ ఉంది, సవితమ్మ సపోర్ట్ ఉంది. ఇంకా మేము ఎందుకు భయపడతామండి? మేము భయపడము అసలు. దేనికైనా రెడీ. మేము అసలు ఇయ్యం, మా ఇళ్ళని ఇయ్యం అసలు. ఇప్పుడు ఇంట్లో పావురాలో పిట్టలో ఒక గూడు పెడితేనే ఆ గూడు తీసేయడానికి మేము ఆలోచిస్తాం. అలాంటిదైనా 450 ఫ్యామిలీస్ ఉన్న అపార్ట్మెంట్ తీసేయాలి అని అనుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరు చెప్పండి, కరెక్టా? పోనీ ఆయన ఇల్లు కూల్చేసుకొని ఆయన కట్టుకుంటారా? ఇప్పుడే సార్ చెప్పారు 100 కోట్ల ప్యాలెస్ రెడీ అవుతుంది బంజారా హిల్స్లో అని. మరి అక్కడ కట్టుకోమనండి, ఆ ప్లేస్లో కట్టుకోమనండి. గాంధీజీకి ట్రిబ్యూట్గా, కాంగ్రెస్ పార్టీకి ట్రిబ్యూట్గా. మా అపార్ట్మెంట్స్ దగ్గర ఎందుకండి? వద్దు, మా దగ్గర రావద్దు ప్లీజ్. మీ మర్యాద కాపాడుకోండి, మా దగ్గర రాకండి. ఇప్పటి వరకు ఎక్కడ చేశారండి ప్రజల సేవ? ప్రజలతో ఆడుకుంటున్నారు. బ్యాలెట్ బాక్సుల్లో పెన్షన్స్ రావట్లేదు అని లెటర్ రాసిన వాళ్ళు ఉన్నారు, చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, శాలరీ సరిగ్గా రాక ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేక ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. అదేదో ఆ డబ్బులేవో అందులో 5,000 కోట్లు కదా, 500 కోట్లు ఆ ప్రజల కోసం వాడితే మన స్టేట్ బాగుపడేది. అప్పుడు ఆయన అన్న మాటకి అది సరిపోయేది, ప్రజాపాలన అన్న మాటకి అది సూట్ అయ్యేది. ఇప్పుడు ఆయన చేస్తుంది ప్రజాపాలన కాదు, ఫుట్బాల్ ఆడుతున్నారు. ఫస్ట్ ఏంటి, హైడ్రా స్టార్ట్ చేశారు. హైడ్రా మీద స్టే రాగానే మా మీద మూసి అది ఇది అని, మళ్ళీ మాకు సవితమ్మ హరీష్ అన్న అక్కడ హైదర్ షా కోర్ట్ వచ్చి మీటింగ్ పెట్టి అది ఇది అయిన తర్వాత గొడవలు చల్లబడ్డ తర్వాత మళ్ళీ ఓయూ మీద వెళ్ళి పడ్డారు. మళ్ళీ ఫ్యూచర్ సిటీ అని, మళ్ళీ ఇప్పుడు గాంధీ సరోవర్, గాంధీ స్టాచ్యూ. అంటే ఆయనకి ఫుట్బాల్ లాగుంది. జనాలు ఏంటి, జనాల జీవితాలు ఫుట్బాల్ లాగుంది. ఆయనకు ఫుట్బాల్ వస్తే ఫుట్బాలే ఆడుకోమనండి ప్లీజ్, జీవితాలతో ఆడుకోవద్దని చెప్పండి. నేను చెప్పేది ఏం లేదు. 30 years సర్వీస్ చేసి ఈ చిన్న చిన్న సేవింగ్స్తో ఈ అపార్ట్మెంట్ కొనుక్కున్నాం. ఇవాళ రోజు నువ్వు వచ్చి ఇల్లీగల్గా మా మీద పడి మమ్మల్ని హెరాస్ చేస్తావంటే ఈ పద్ధతి కాదు. మెంటల్ పీస్తో హ్యాపీగా లివింగ్ తద్మాత శేష జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాం. మీరు ఇలా హెరాస్ చేసి మేము ప్రొటెక్ట్ చేస్తాం. ఎంతవరకైనా వెళ్తాం, లీగల్గా వెళ్తాం, ఎన్ని రకాలైన ప్రయత్నం చేస్తాం. మీరు మా ఎందుకు దయించి వీలైనంతవరకు విత్డ్రా చేసుకోమని కోరుకుంటున్నాం. ఇది లీగల్గా కరెక్ట్ కాదు. అది గవర్నమెంట్ ల్యాండ్ కూడా కాదు. ఇది మీరు ఎంటర్ అవడానికి కూడా మీకు లీగల్గా హక్కు ఉందంటే చూపించండి. మాకు లీగల్గా పర్మిషన్ తీసుకొని మేము ఇక్కడ ఎంటర్ అయిపోయాం. దట్టు మొన్న ఇచ్చిన నోటిఫికేషన్లో ఏమని చెప్తున్నారు, వితౌట్ ఇన్ఫార్మింగ్ గవర్నమెంట్ అఫీషియల్స్ యూ షుడ్ నాట్ గివ్ ట్రాన్సాక్షన్స్ అన్నారు. మీరెవరు ఇంటర్ఫియర్ అవడానికి? దిస్ ఈజ్ కలెక్టర్ ఆర్డర్ అంటున్నారు. కలెక్టర్ ఆర్డర్ అంటారు, మేము ప్రైవేట్ ల్యాండ్, పక్కా ల్యాండ్. మీ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్తో మేము కట్టుకున్నాం. మీకు పర్మిషన్ ఉందా మీరు ఎట్లా అనటానికి? మీకు అధికారం లేదు. కాబట్టి మేము ఎంతవరకైనా వెళ్తాం, ఫైట్ చేస్తాం, లీగల్గా ఫైట్ చేస్తాం. బట్ మమ్మల్ని ఇంత మెంటల్గా హెరాస్ చేయడానికి మీ ఏ ఎక్కువ లేదు. మమ్మల్ని పీస్ఫుల్గా హ్యాపీగా ఉండనివ్వండి, మీరు ఇంటర్ఫియర్ అవ్వదు. లీగల్గా మేము ట్రై చేస్తాం మ్యాక్సిమం, విత్ ద సపోర్ట్ ఆఫ్ అపోజిషన్, విత్ ద సపోర్ట్ ఆఫ్ పబ్లిక్, विद द सपोर्ट ऑफ नेशन आल्सो। मैं यहाँ पे अप्रॉक्सीमेटली 13 ईयर से रह रहा हूँ एंड अभी तक ऐसा कोई दिक्कत नहीं है। वी आर ऑल गुड टू गो, एवरीथिंग सब सही चल रहा है। सडनली यहाँ पे अभी लास्ट 1.5 ईयर से ये मामला थोड़ा जोर पकड़ रहा है कि आपका अपार्टमेंट में हम ये कर देंगे वो कर देंगे, समथिंग चल रहा है। तो हम कम्प्लीटली खिलाफ हैं इसके और हम नहीं चाहेंगे कि हमारे अपार्टमेंट जिसको हमने एक टाइम बिता के इन्वेस्ट करके हमने बनाया है उसको हम कोई भी ऐसे तोड़ फोड़ करके एंक्रोच नहीं कर सकता। हम ब्यूटिफिकेशन के खिलाफ नहीं है, करिए, सौंदर्यीकरण करिए, लेकिन हमारे अपार्टमेंट को कॉस्ट पे डाल के मत करिए। हमारे यहाँ पे कई सारी चीज़ें जुड़ी हैं, हमारे इमोशंस जुड़े हैं। हम उनको आपको इस तरह से ओनली पॉलिटिकल एंगल के लिए खेलने नहीं देंगे। हमें पता है कि आप यहाँ पे टेम्परेरीली हैं, आपकी सरकार टेम्परेरीली है, उसके पावर में हम आपको हमारे साथ खेलने नहीं देंगे। ये हमारा इन्वेस्टमेंट पे है, हमारा टाइम है, हमारे मेमोरीज हैं। आपको इससे कोई भी छेड़खानी करने का अधिकार नहीं है। ये कम्प्लीटली अनडेमोक्रेटिक है जिस तरह से प्रोजेक्ट को हैंडल किया जा रहा है। अच्छे से कर सकते थे लेकिन ये अच्छे से नहीं कर रहे हैं। क्यों? क्योंकि ये लोग कम्प्लीटली जैसे बोलते हैं, जैसे मैंने बोला अनडेमोक्रेटिक है। कोई नोटिस को निकालना बिना किसी डिस्कशन के ये कम्प्लीटली इनजस्टिस है और एक तरह से दिखाता है कि आपका डोमिनेंट मेंटालिटी है, ना कि पीपल सर्विंग मेंटालिटी है। तो मैं इसके खिलाफ हूँ और जितने आपने देखा यहाँ पे जो भी यहाँ पे रोष है
वो रोष यही दिखाता है कि यहाँ पे एक आदमी भी अवेलेबल नहीं है फॉर कंपनसेशन। यहाँ पे सब लोग लड़ने के लिए हैं और हम लड़ेंगे अपने हकों के लिए। हम एक डेमोक्रेटिक राइट अपना रख रहे हैं और यही हमारा फंडामेंटल राइट है, हम इसको कॉम्प्रोमाइज़ नहीं होने देंगे। देखिए, बोलना एक बात होती है, ठीक है, हम ऐसा हैं, हम ये कर देंगे, हम वो कर देंगे, एक चीज़ है। लेकिन जिस ग्राउंड में आपकी जनता है, वो जब ग्राउंड में आप देख रहे हैं तो आपका कैसा काम हो रहा है, अनडेमोक्रेटिक वे में हो रहा है। नोटिस निकाल दिया, जबकि हमने ऑलरेडी रेवेन्यू डिपार्टमेंट के ऑफिशियल्स को बोल दिया था कि हम लोग अवेलेबल नहीं हैं फॉर सेल का, फॉर कंपनसेशन। उसके बावजूद भी बिना डिस्कशन के आपने सीधा नोटिस जारी कर दिया। दैट मीन्स आप पावर प्ले करना चाहते हैं और आप जनता का व्यू का कोई मतलब ही नहीं है आपके लिए, ठीक है। तो ये चीज़ दिखाता है कि बोलने से क्या होता है और ज़मीन पे करने से क्या होता है। तो ज़मीन पे नहीं कर रहे हैं, सिर्फ टॉकिंग कर रहे हैं। तो टॉकिंग नहीं है, ज़मीन पे करके दिखाओ कि यस आप जनता के साथ हो, ये जनता के साथ है। इतना हम रोष क्यों कर रहे हैं? अगर वो जनता के साथ होते तो हम लोग रोष करते ही नहीं। सो आप बोलते हैं कि ये गवर्नमेंट पब्लिक का खिलाफ है। ये गवर्नमेंट में पब्लिक एक जनरल रूल नहीं निकाल सकता, लेकिन ये दिखाता है कि ये जो स्टेप है ये जनता के खिलाफ ही है, ये जो स्टेप है। क्योंकि मैं दूसरी जगह ज़्यादा नहीं जानता हूँ, ये जानता हूँ कि मेरा प्रॉपर्टी में मेरी जगह पे अगर कोई इंक्रोच कर रहा है और मेरे मर्जी के खिलाफ, तो ये मेरा फंडामेंटल राइट, ये मेरा अनडेमोक्रेटिकली ये हैंडल कर रहे हैं सिचुएशन, ठीक है। यही अच्छे से हैंडल कर सकते थे, जितना अवेलेबल है उतने को बनाओ, कोई प्रॉब्लम नहीं। आप गांधी का स्टैच्यू बहुत बड़ा बनाओ, लेकिन हमारे अपार्टमेंट को बिना टच करे बनाओ। నా పేరు రియాజ్ అండి. నేను ఇక్కడ 2 years నుంచి ఉంటున్నాను సార్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా మనకి దగ్గర ఉంటుంది మెయిన్లీ. అండ్ మెయిన్ స్కూల్స్ దగ్గర ఉంటాయి. అండ్ ఎటు వెళ్ళినా మనకి ఇటు మీరు మెయిన్ సిటీలో వెళ్ళండి, ఇటు హైటెక్ సిటీ వెళ్ళండి, ఇటు మనకి నానగ్రామ్ కూడా ఇటు సైడ్ ఎటు వెళ్ళినా మనకి దగ్గర ఉంటుంది. సో నేను 2 years నుంచి సెర్చ్ చేసి ఇక్కడ తీసుకున్నా. 2 years అయింది నేను వచ్చి. నేను అసలు ఏంటంటే ఇక చెప్పడానికి మాటలు లేవు అనమాట. ఏమైద్ది ఏంటి అనేది డైలీ ఇక ఇదే గొడవ రోజు. ఏమైద్ది మళ్ళీ ఇప్పుడు సడన్గా ఆ పిల్లలేమో ఒకటి 7th ఒకటి 10th. మేము ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు స్కూల్ మారుస్తామా? మార్చలేము. ఈ అమౌంట్లో మనం ఎక్కడ కొనలేము. ఇది పోతే మనకి ఇక కష్టం అనమాట. ఇక మనకి లోన్ కూడా ఇది క్లియర్ చేయాలి. లోన్లో ఉంది నాది. మళ్ళీ లోన్ తీసుకొని మళ్ళీ కొనాలంటే పాసిబిలిటీ లేదు అసలు. అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, సో నేను గవర్నమెంట్కి ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఎంపీఆర్ వదిలేసి యూ కెన్ డూ ఎవ్రీథింగ్. మీ ప్రాజెక్ట్ ప్లాన్ని బట్టి మీకు చేసుకోవచ్చు. చాలా ప్లేస్ ఉంది మీకు, మీరు చేయండి. వీ వెల్కమ్ దట్. బట్ ఈ ఎంపీఆర్ని వదిలేసేయండి. ఎందుకంటే మాకు చాలా ప్రాబ్లం ఉంటుంది. మేము 450 ఫ్యామిలీస్ అందరు రోడ్డు మీద పడతాం. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్ అండ్ ఈ ఎంపీఆర్ని వదిలేసి మీ ప్రాజెక్ట్ చేయండి. అలా మీరు ప్లాన్ చేసుకోండి. అది మా రిక్వెస్ట్. అదే ఇది సినిమాలాగా అనిపిస్తుంది సార్ మాకు. అదే ఈ 450 ఫ్యామిలీస్ నేను వచ్చి 2 years అయింది. బట్ నాకు అందరు తెలుసు ఆల్మోస్ట్. ఏంటంటే ఇంత క్లోజ్గా ఉంటారు ఇక్కడ అందరూ. మనం ఇప్పుడు సిటీలో వెళ్తాము, మీరు 2 years 3 years 10 years తిరిగినా అక్కడ పక్కన ఎవరున్నారో తెలియదు మనకి. కానీ ఇక్కడ విలేజ్ లాగా అనుకోండి. ఇది సింపుల్ లైక్ ఏ విలేజ్. మనకు అందరు తెలుసు, ఏ బ్లాక్ బి బ్లాక్ అందరు తెలుసు మనకి. ఇంత క్లోజ్ నీడ్నెస్, ఇంత అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, అన్ని ఫెస్టివల్స్ జరుపుకుంటారు. మేము రంజాన్లో కూడా ఇక్కడ ఇది పెడతాము. అన్ని ఫెస్టివల్స్ జరుపుకుంటారు. ఇక్కడ నో డిఫరెన్సెస్, కమ్యూనల్ డిఫరెన్సెస్ ఏం లేవు, అందరు కలిసి ఉంటారు. ఇలాంటి సొసైటీ ఎక్కడ దొరకదండి. దీన్ని లూజ్ అవ్వాలంటే మేము వీఆర్ నాట్ రెడీ. అది మా స్టాండ్. ఏంటంటే మీరు చేయండి, బట్ మీరు వెళ్ళి ఉన్న ప్లేస్ని యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు కరెంట్లీ మీరు 80 floors 60 floors 40 floors ఇస్తున్నారు. ఇప్పుడు అంత ముందులా లేదు కదండి. అన్ని ఫ్లోర్స్ ఇస్తున్నప్పుడు యూ కెన్ అకామిడేట్ సేమ్ థింగ్. ఉన్న ప్లేస్లో అకామిడేట్ చేయొచ్చు మీరు, అంతే కదా. ఉన్న ప్లేస్లో మీరు ఎంతైనా చేసుకోవచ్చు. అంతకుముందు 5 floors ఉండేది, ఇప్పుడు 40 floors ఉన్నాయి. అలాగా మీరు ఏదైనా కట్టుకోవచ్చు కదా. ఉన్న ప్లేస్లో యూజ్ చేసి కట్టుకోండి. బట్ అట్లీస్ట్ లీవ్ అస్. మేమేంటంటే దీన్ని లూజ్ చేసుకోలేదండి. అది మా స్టాండ్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్ అండ్ మీ ప్లాన్లో నుంచి మా ఎంపీఆర్ని తీసేయండి.